శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేసుపురం పంచాయతీకి చెందిన ఈదుపురం గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రారంభమైన ఈ రోజే విద్యార్థులు బడికి వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని బలవంతంగా వైన్ షాప్ను మూసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని శాంతింపజేశారు. స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ ఇప్పటికే ఈ విషయమై శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పక్కనే మద్యం షాపులు పెట్టినారు. మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. మా స్కూల్కి గుంపులుగా వచ్చి మద్యం తాగే సీసాలు విరగొడుతున్నారు. ఫ్యాన్లన్నీ విరగొట్టి స్కూల్ని పాడు చేస్తున్నారు. ఆ షాప్ దగ్గర గుంపులు ఉండడం వల్ల మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. గర్ల్స్కి సేఫ్టీ లేకుండా అవుతుంది. దయచేసి మద్యం షాపులు అక్కడ పెట్టవద్దని తొలగించాలని నేను అంటున్నాను. సేఫ్టీగా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు చాలామంది ఉండగా మేము వెళ్ళలేకపోతున్నాం. మేమనే కాదు, చాలామంది అమ్మాయిలు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. అందుకని దయచేసి ప్లీజ్ దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాం. స్కూల్ పక్కనే మరి మా పాఠశాల ఈ సెలవుల్లో లాస్ట్ 5 days బిఫోర్ పాఠశాలకు ప్రహరీ నుంచి 50 మీటర్ల దూరంలో ఒక కంటైనర్లో వైన్ షాప్ను నెలకొల్పడం జరిగింది. మరి మేము ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మెయిన్ గేట్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ పరిసర ప్రాంతంలో మా పాఠశాల నుంచి అంటే ఆ రూట్లో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. తోటలు, పుట్టలు, పొదలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ పక్క నుంచి అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒంటరిగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందువల్ల అమ్మాయిలు ప్రాబ్లం అవుతుంది. మరి ముందుగానే ఆ పరిసర ప్రాంతాల్లో మామూలుగా రోజుల్లోనే ఎక్కువ మంది ఆ తోటల్లో తాగుతూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఎఫెక్ట్ అనేది పిల్లలు చదువుల మీద చాలా ఎక్కువ పడుతుంది. అమ్మాయిలు నడిచి రావడానికి భయపడుతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఆ వైన్ షాపు మీరు తొలగించినట్లయితే మీ పాఠశాలకు మేము పిల్లలు పంపించాం, ఆటోల్లో అయినా బస్సుల్లో అయినా వేరే పాఠశాలకు పంపించేస్తాం. నడిచిరా అంటే వాళ్ళు 1 km డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి నడిచి రావడానికి అవకాశం ఉంటుంది. మరి నడిచి వచ్చేటప్పుడు అంటే మద్యం సేవించిన వారి వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే దానికి బాధ్యత మీరు వహించాలి. ఈ సెలవుల సమయంలో గ్రామస్తులకు కానీ హై స్కూల్కి కానీ తెలియకుండా స్థానిక ఎక్సైజ్ సిఐ దుర్గాప్రసాదరావు గారు ఎవరికి దృష్టిలో పెట్టకుండా ఈ స్కూల్కి బౌండరీ కానించి ప్రభుత్వ మద్యం షాప్ వైన్ షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఉన్నత పాఠశాల యొక్క స్థితి దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ఊరికి చివరన ఉన్న నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే ఆకతాయిలు మందులు తాగేసి నానా యాగి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రక్కనే బ్రాంతి షాప్ అవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతుంది. తర్వాత ఈ నిర్మాణ ప్రాంతం కాబట్టి ఇక్కడ మా పిల్లలకు రక్షణ కల్పించలేమని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఈ బ్రాంతి షాప్ అయిన కారణంగా స్కూల్ యొక్క జాయినింగ్లు కూడా తగ్గిపోయినాయి. జాయినింగ్ కూడా ఎవరు రావట్లేదు. ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా మా యొక్క పిల్లల యొక్క టీసీలు ఇచ్చేయనని చెప్పేసి ఆల్రెడీగా స్కూల్కి లైన్ కట్టారు. మా పిల్లలకి ఎవరికి రక్షణ కల్పిస్తారు? ఇప్పటికే ఇది ప్రమాదకరమైన మలుపు ఉంది. ఇక్కడ ఎప్పుడు కాడో పొడవు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రేపు ఇంక తాగుబోతులు ఎవరైనా ఈ బైకుల మీద వచ్చి మా పిల్లలకి యాక్సిడెంట్లు చేసి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మా పిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ఎన్ని లంచాలు తీసుకొని ఇది స్థానిక దుర్గాప్రసాదరావు అనే సిఐ గారు ఎంత లంచం తీసుకొని చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా రాత్రి అక్కడ ఒక కంటైనర్ పెట్టించి ఇక్కడ ఓపెన్ ఇస్తారు. లేకపోతే కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళు ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్.
నువ్వు మూడో వైన్ షాప్ కి ఇవ్వలేదు, నీకు ఇల్లు అదే అడుగు. ఇట్లాగా ఫోటోలు తీసి చెప్పి చూడు. మేము కాదు మీ చెప్పింది